హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్కర్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ముల్లాయనగిరి పీక్స్కి అయితే వచ్చేసాము. ఇంత భారీ సమ్మర్లో ఇంత కూల్గా ఉండే క్లైమేట్ ఎక్కడ అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసిందో చిక్మంగళూరులో ముల్లాయనగిరి పీక్స్ అనమాట. సో ఇప్పుడు మేము ఇప్పుడే మన దీంట్లో డ్రాప్ చేశారనమాట ఇక్కడ మన టెంపోలో. అండ్ ఇక్కడి నుంచి హిల్ ట్రెక్ చేయాలన్నమాట పైకి. చలేమో ఒక పక్క చంపేస్తుంది, అసలు చుట్టూ ఫాగీ అండ్ స్నోయిగా ఉంది. చాలా చాలా అంటే చాలా చలిగా ఉందన్నమాట. సో మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము మేము మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గర నుంచి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అలా అవుతుంది. ఇంకా కూడా చాలా చలిగా ఉందన్నమాట. సో నేనైతే హూడీతో వచ్చాను. ఓకే, రిమైనింగ్ వాళ్ళు అంత హుడీస్ కూడా వేసుకురాకుండా వచ్చారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. సో ఇంత సమ్మర్లో కూడా ఇంత కూల్ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలంటే మనమైతే ఖచ్చితంగా కూర్గ్, చిక్మంగళూరు, కాశ్మీర్ ఇట్లాంటి ప్లేసెస్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఎక్కే లోపల చాలా గస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా సైడ్లో ఉన్నటువంటి ఏరియాలోనే నేను ఎక్కాను. సో ఇలా స్లోప్గా ఉన్నటువంటి స్టెప్స్ ఎక్కడంతో మోకాలు పెయిన్ వస్తుంది. సో ట్రెక్కింగ్కి ఎలాగో జనరల్గా మేము ఇలా ప్లెయిన్ ఏరియాలో నడుస్తుంటాం కదా, సో అదేవిధంగా నడుచుకొని ట్రెక్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో పైన ఏముంది ఏంటి అనేది ఎగ్జైటింగ్గా అనింది. సో చూసి ఎక్కి 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 ఇంకా ఏమొస్తుంది అనుకున్నాము. ఫైనల్లీ ఎ బ్యూటిఫుల్ శివ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత స్టెప్స్ ఎక్కినా ఇంకా వస్తూనే ఉందన్నమాట. వే కనిపిస్తుంది కదా. సో ఇదంతా మేము ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. సో ఇంకా చూస్తే పైకి ఇంకా చాలా ఉంది. సరే ఎట్లాగా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోయాము. సో ఇది బేసిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి వ్యాన్ అనేది స్టాప్ చేసేస్తుంది. సో టెంపోలో వచ్చేసి ఇక్కడ ఆగిపోతాయి అనమాట. ఇది కూడా ఒక శివాలయం టెంపుల్. అండ్ ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఇలా సుమోస్ అవి ఉంటాయన్నమాట. సో ట్యాక్సీస్లో మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జర్నీ ఎలా ఉంటుందంటే లైక్ రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. ఘాట్లో జర్నీ అంటే ఇట్లా ఇట్లా చేతిలో పట్టుకొని కూర్చోవాలి. ఇక్కడ డ్రైవర్స్ అయితే ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారంటే అసలు ఇంకా చెప్పలేమన్నమాట. ఎలా అంటే రోలర్ కోస్టర్ లాగే ఉంది మా జర్నీ అయితే. ఎదురుగా వెహికల్స్ అవి వచ్చాయంటే సిచ్యువేషన్ ఏంటా అని మాకు ఒక పక్క టెన్షన్. కాకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళకి ఎలా డ్రైవ్ చేయాలనేది పర్ఫెక్ట్గా ఐడియా ఉందన్నమాట. మేమంతా అసలు మా బ్యాచ్ అంతా ఇలా అందరూ ఒక చోట కూర్చొని ఇట్లా గుంపులో ఇమిడిపోయినట్టు ఉండిపోయామన్నమాట భయంకి, ఆ ఫాస్ట్నెస్కి. సో ఇంకా ఈ వ్యూ అంతా చూసుకుంటూ పోయామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో మంచి జర్నీ అండ్ మంచి ప్లేసెస్ విజిట్ చేసి మంచి మెమొరీస్ని అయితే నేను క్యాప్చర్ చేసుకొని వచ్చుకున్నాను అనమాట. సో ఫైనలీ ఈ జర్నీ అంతా అయిపోయిన వెంటనే పైకి అయితే వెళ్ళిపోయాము. పైన అయితే అసలు నిజంగా ఏ ట్రెక్ చేసినా మేము ఫైనల్గా ఏ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండ్ మంచి ప్లేస్కి అయితే విజిట్ చేస్తాము. సేమ్ అసలు ఇక్కడ చూసిన వెంటనే మెస్మరైజింగ్గా అనిపించింది. లైక్ సినిమాటిక్. అసలు ఈ వేస్ ఇవంతా చూస్తుంటేనే లైక్ చిన్న సైజు సినిమాటిక్గా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మన మొబైల్స్లో అలా వస్తుంది. జనరల్గా మంచి హెచ్డి కెమెరా డిజిటల్ క్యామ్స్లో తీస్తే కనుక ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చాలా బాగా వస్తుంది అనమాట. మేము వచ్చింది సన్ రైజ్ ట్రెక్ కదా. సో సన్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో ఇంకా సన్ రైజ్ అనేది చూసుకుందాము అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో ఫైనలీ ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడికి రీచ్ అయిన వెంటనే ఇంకా కాఫీలు టీలు అనుకోకుండా ఫస్ట్ అయితే హిల్ ట్రెక్ చేసేద్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. మిడిల్లో ఉన్నాయి సీనరీస్. అసలు ఫొటోస్ తీసే వాళ్ళు లేరు, కానీ జనరల్గా ఈ ప్లేసెస్లో ఫొటోస్ కనుక తీసుకొని ఉంటే మాత్రం అస్సలు ఇంకా చాలా బాగుండేది. అండ్ పైన హిల్లో మాత్రం చాలా తీసుకున్నాం పిక్స్. సో ఇప్పుడైతే మేమంతా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. బీభత్సమైనటువంటి గస వస్తుంది. అసలు ఈ స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయి. దానికి తోడు అసలు నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట.
ఇంకా మిడిల్లో కొన్ని ప్లేసెస్ని ఇట్లా ఆస్వాదిస్తూ ఎక్కానమాట. నేనైతే మాత్రం చాలా బాగుండింది ప్లెజెంట్గా. అండ్ ఫైనల్ డెస్టినేషన్లో వచ్చేసి సూపర్ అంటే సూపర్ అనమాట. యాక్చువల్లీ ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ టెంపుల్ కూడా ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇంతవరకు ఇలాంటి టెంపుల్స్ని అయితే చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఇట్లాంటి టెంపుల్స్ని చూసాను. సో సన్ రైజ్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసాము. అండ్ టెంపుల్ ఇదనమాట, ఇది ఓవరాల్ టెంపుల్ లుక్. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ వేలో దిగాలి. ఎక్కేటప్పుడైతే ఎగ్జైట్మెంట్తో ఎక్కేసాము. సో దిగేటప్పుడు ఇంకా చాలా ఈజీగా దిగేసామన్నమాట. అంత స్ట్రెయిన్ అని అనిపించలేదు. ఎక్కేటప్పుడు మాత్రం ఫుల్ గస ఈ ఫాగీ అండ్ ఈ స్మోకీగా ఉందన్నమాట. లైక్ కూల్ వెదర్ కదా, సో దాంతో ఈ బాడీలో హీట్ జనరేట్ అయ్యి నోస్లోంచి హీట్గా బ్రీత్ వస్తుంటే అసలు చాలా కష్టంగా అనిపించింది ఎక్కడం. అండ్ చూస్తున్నారు కదా ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో, అసలు చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు 7 o'clockకి కూడా ఇంత ఫాగీగా ఉందంటే నమ్మగలుగుతారా మీరు? సో సన్ అప్పుడే రైజ్ అయిపోయింది. యాక్చువల్లీ సమ్మర్ సీజన్ కదా, సో తొందరగా సన్ రైజ్ అనేది వచ్చేస్తుంది. 5 o'clock అంతా మనకి సన్ రైజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అందుకనే ఎర్లీగా మాకు 4 o'clock అని చెప్పారు. 4కి అంతా వెహికల్లో ఉండాలని చెప్పారు. యాక్చువల్లీ నిద్ర సరిపోలేదు. కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ మెస్మరైజింగ్ ప్లేసెస్ని కానీ మిస్ చేసుకున్నామంటే ఇంకా అంత దూరం పోయి కూడా వేస్ట్ కదా. సో వర్త్ అనిపించింది నిద్ర సాక్రిఫైస్ చేసినందుకు. బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫైనలీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో టెంపుల్ నార్మల్గా మన సైడ్ ఉన్నటువంటి టెంపుల్ లాగా లేదనమాట. ఇది చిక్మంగళూరు దగ్గర ఉన్న అటువంటి మనగూడ పీక్స్. సో ఫైనల్లీ మనం పైకి వెళ్తే కనుక టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. సేమ్ వినాయకుడు ఎంట్రన్స్లో వినాయకుడు, తర్వాత సైడ్లో అన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయి. బట్ టెంపుల్ మాత్రం రాళ్ళతో ఒకదానిపైన ఒక రాయి పేర్చి కనుక మనం వాల్ లాగా చేస్తాం కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఇంకా ఇది వ్యూ పాయింట్. ఇంకా ఇక్కడి నుంచి కిందికి చూస్తే కనుక వ్యూ పాయింట్ ఇది. సో టెంపుల్ అక్కడ ఉన్నది. సో ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఈ టెంపుల్లో ఒక కాఫీ ఇచ్చారనమాట. అస్సలు నేను మర్చిపోలేను. జనరల్గా నేను కాఫీకి టీకి దూరం అనమాట. ఇంకా స్మెల్ చూడంగానే ఇక్కడ చలికి ఏదో ఒకటి హీట్గా పొట్టలో పడాలి అనే విధంగా నేను ట్రై చేశాను. సో బాగుంటే తాగుదాం లేకపోతే పడేద్దాం కదా అని చెప్పి. అది కాఫీ అంటే కాఫీ మిల్క్తో ప్రిపేర్ చేస్తారు కదా, కాఫీలో మిల్క్ లేదు, ఓన్లీ కాఫీ డికాషన్ని కాచారు. సో జగన్నాథ స్వామి టెంపుల్ అండ్ వినాయక టెంపుల్, ఈ 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. ఈ డికాషన్ అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. డికాషన్లో ఫిల్టర్ కాఫీ లాగా ప్రిపేర్ చేసి అందులో లైక్ షుగర్ వేశారనమాట. మిల్క్ అనేది యాడ్ చేయలేదు, ఓన్లీ డికాషన్. చాలా బాగుండింది. అసలు నేను ఎప్పుడు ఇంతవరకు అట్లాంటి కాఫీని అయితే టేస్ట్ చేయలేదన్నమాట. డిఫరెంట్గా టేస్ట్ చేసాము. అండ్ ఇది టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ టెంపుల్ని పిక్స్ అవి తీయకూడదంట, బట్ లైట్గా ట్రై చేద్దాం చూడడానికి. సో ఇది ఓవరాల్ టెంపుల్. అండ్ టెంపుల్ బయట రాగానే బయట ఆవులు ఉన్నాయన్నమాట. సో ఆవులకి గోప్రదక్షిణ చేసుకొని పూజ చేసుకొని మంచిగా ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక కాఫీ అని చెప్పి, సో ఆ కాఫీ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. బట్ ఇక్కడ ఆవులు ఉన్నాయి కానీ ఎందుకో వాళ్ళు మిల్క్ అనేది యాడ్ చేయలేదు. సో ఈ క్యాన్ నిండా అదే ఉందన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని. లైక్ నాకు చలికి ఏదో ఒకటి వేడిగా ఉండాలి అన్న ఒపీనియన్ తోటి నేను తీసుకున్నాను. సో అది కూడా హాఫే తీసుకున్నాను అనమాట. సో టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను అనమాట, తాగండి చాలా బాగుంది అని చెప్పి. అసలు కాఫీ అలవాటు లేని వాళ్ళు కూడా చాలా బాగా తాగొచ్చు అనమాట. సో నేను అది చెప్తున్నా, ఖచ్చితంగా టేస్ట్ చేయండి అని చెప్పి. సో ఇంకా ఇక్కడ అంతా అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా రిటర్న్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చూడాలన్నమాట. ఇది ఈ కాఫీ స్టోరీ. బట్
పాలు లేని కాఫీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ గోప్రదక్షిణ ఇవన్నీ కూడా అయిపోయిందనమాట. సో ఇవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బేలుదేవి టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. సో చిక్మంగళూరులో మేము ఇంకా జరీఫాల్, ఇంకా టెంపుల్, ఇంకా 2-3 ప్లేసెస్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా మనం కిందికి రీచ్ అయిపోతే కనుక మన టెంపో అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. టెంపుల్ మీద ఇలా కాషాయ రంగుతోటి జెండా ఎగురుతూ ఉంటుంది. సో ఇంకా రిటర్న్ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ కిందికి దిగేసరికి పొట్టలో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ దిగంగానే మ్యాగీ, ఓన్లీ మ్యాగీ మాత్రమే దొరుకుతుందన్నమాట అక్కడ మనకి. ఇంకా ఎటువంటివి దొరకవు. ఇంకా పొద్దునే పానీపూరి, మసాలా పూరి ఇంకా ఇలాంటివి అమ్ముతూ ఉండినారు. సో అన్నిటికంటే మ్యాగీయే బెటర్ కదా అని చెప్పి ఒక ప్లేట్ మ్యాగీ అయితే చెప్పేసాము. సో ఇంకా మ్యాగీ వేడిగా చేతిలో పెడుతుంటే ఇంకా ఆ చలికి ఏదో ఒకటి అన్నట్టు ఇంకా కుమ్మేసామన్నమాట. ఏదో దొరికిందే ఇంకా సాకన్నట్టు తినేసి కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పొద్దునే అసలు పానీపూరి, మసాలా పూరి, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఇవన్నీ ఎలా తింటారా బాబు అనుకొని ఇంకా ఫైనల్గా ఈ మసాలా పూరీని మసాలా మ్యాగీని కానిచ్చేసి ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యామన్నమాట. రిటర్న్లో అయితే రోలర్ కోస్టర్ డబల్ చేశాడు, స్క్వేర్ ఇంటూ 2 చేశాడనమాట. సో అసలు మేము ఎంజాయ్ చేయాలా భయపడాలా అర్థం కాలేదన్నమాట. ఇటు సైడ్ చూస్తే మంచి పెద్ద లోయలు. అండ్ ఈ జర్నీ చూస్తే ఈ డ్రైవర్ ఫాస్ట్ చూస్తే అరే మేము ఇంటికి సేఫ్గా వెళ్ళాలిరా బాబు, మేము ఇంకొకసారి ఏదైనా ట్రిప్కి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండినాం. ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో ఫుల్గా అరిచి మొత్తుకున్నాం అనమాట, అరే స్లోగా వెళ్ళు అని. బట్ మాత్రం అతను మా మాటలు వినకుండా తన స్పీడ్ తను కానిచ్చేసారనమాట. ఫైనలీ రిటర్న్ జర్నీ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం కిందికి. సో మంచి మెమరీస్ అండ్ మంచి ఫ్రెండ్స్ కలిసారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము జర్నీని అండ్ ట్రావెల్ని. హ్యాపీగా అయితే ఇంకా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట సెక్యూర్గా. సో నేను ట్రావెల్ చేసిన ఈ ట్రిప్ ప్లానర్స్ నేమ్ వచ్చేసి హవ్ అనమాట, హాలిడేస్ ఆన్ వీకెండ్స్. సో ఇలా ఎవ్రీ వీకెండ్స్ వీళ్ళు ట్రిప్స్ అనేవి ప్లాన్ చేస్తుంటారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ట్రిప్ హ్యాపీగా గడవడానికి మంచిగా సజెస్ట్ చేసి అండ్ గైడెన్స్ ఇచ్చి మంచిగా మా ట్రిప్ అనేది కంప్లీట్ చేయించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు హాలిడేస్ ఆన్ వీకెండ్స్. సో ఇలాంటి మరిన్ని ట్రిప్స్ మీతో ప్లాన్ చేయాలనుకుంటున్నాను. బట్ చూద్దాం ఎలా కుదురుతుంది ఏంటి అనేది. సో ఫైనలీ వీఆర్ రీచ్డ్. ఇవాళ వీడియో కూడా ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. ఫైనలీ సెక్యూర్గా రీచ్ అయిపోయి ఇంకా మా టెంపో ఏదైతే ఉందో టెంపోలోకి ఎక్కేసామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మా జర్నీ జెర్రీ ఫాల్ వైపు వెళ్తుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి జెర్రీ ఫాల్ వీడియో. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నా వీడియోస్ అన్నిటికీ లైక్స్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాయ్ సీ యూ.